హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈ వీడియోలో మనము ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకండి. ఉద్యోగ పెన్షనర్లకు మొత్తం మనకు 10 నెలలకు 10 డిఏ డిఆర్లు అయితే 10 డిఏ డిఆర్లు రావాల్సి అయితే ఉందండి. మొత్తం 200 నెలలకైతే రావాల్సి ఉంది. వాటి గురించి పూర్తి వివరాలను అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్. మనకు ఇక్కడ డిఏ ఒకటి అండి. ఒకటి డిఏ మనకు వచ్చేసి 1 జూలై 2018 కండి ఇది. ఇక్కడ మనకు ఎరియర్స్ అనేవి ఇది క్యాష్ రూపంలో మనకు జనవరి 2021లో రావడం జరిగింది. కానీ మనకు ఇక్కడ ఎరియర్స్ ఉండిపోయాయండి. 30 నెలల ఎరియర్స్ అయితే ఉండిపోయాయి. 30 మంత్స్ ఎరియర్స్ అయితే ఇక్కడ మనకు పెండింగ్లో ఉన్నాయన్నమాట. అలాగే ఇక్కడ మనకు జనవరి 1, 2019 డిఏకి సంబంధించి, అంటే ఇక్కడ డిఏ డిఆర్ రెండు ఉంటాయండి. ఇది డిఏ మరియు డిఆర్ కూడా. ఈ జనవరి 2019 సంబంధించి మనకు ఇక్కడ 31 నెలలు అండి. అంటే ఇక్కడ జీవో లేట్గా రావడం వల్ల ఒక నెల ఎగస్ట్ అయింది. ఇక్కడ మనకు జనవరి 2019 నుంచి జూలై 2020 వరకు అయితే 31 నెలల ఎరియర్స్ రావాల్సి ఉందండి. డిఏడిఆర్ ఎరియర్స్ అయితే రావాల్సి ఉంది. అలాగే మనకు జూలై 1, 2019 నుంచి డిఏ అండి ఇది. జూలై 1 ఈ డిఏ వచ్చేసి మనకు జూలై 2019 నుంచి జూలై 2021 వరకు 30 నెలల ఎరియర్స్ రావాల్సి అయితే ఉంది. ఇక్కడ మనకు ఈ డిఏ అనేది క్యాష్ రూపంలో మనకు ఆగస్టు 2021 నుంచి అయితే క్యాష్ రూపంలో చెల్లించబడిందండి. ఇక జనవరి 2020 సంబంధించి ఒక 24 డిఏలు అయితే రావాల్సింది, డిఏడిఆర్లు. జూలై 2020కి సంబంధించినవి మనకు ఇక్కడ ఒక 18 డిఏలు రావాల్సింది. జనవరి 2021కి సంబంధించి ఇక్కడ ఒక మనకు 12 డిఏలు రావాల్సి ఉంది. జూలై 2021కి సంబంధించి ఇక్కడ ఒక 6 డిఏలు రావాల్సి ఉంది. జనవరి 1, 2022కి సంబంధించి ఇక్కడ మనకు ఒక 18 నెలల డిఏడిఆర్ బకాయిలు ఉన్నాయి. ఇక జూలై 2022కి సంబంధించి ఇక్కడ ఒక 16 డిఏడిఆర్లు బకాయిలు పడిందండి ప్రభుత్వము. ఇక జనవరి 2023కి సంబంధించి మనకు ఇక్కడ 15 నెలల డిఏడిఆర్ బకాయిలు అయితే ఉండిపోయాయి అన్నమాట. ఎన్ని అరియర్స్ అయితే ఇక్కడ ఉండిపోయాయి, మొత్తము 10 అండి. ఇక్కడ గత ప్రభుత్వము సంబంధించి అయితే మనము చెప్పుకుంటున్నాము. ఇక్కడ మొత్తము మనకు గరిష్టంగా ఇక్కడ 10 దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుంటూ ఉన్నాం కాబట్టి 10 డిఏడిఆర్లు అండి. ఇవన్నీ పెండింగ్లో ఉన్నాయి. ఇక్కడ మనకు ఈ 3 నెలలకు సంబంధించి జీవో వచ్చినప్పటికీ కూడా మనకు బిల్స్ అయితే సబ్మిట్ చేశారు. కానీ మనకు ఈ ఎరియర్స్ 3 ఇన్స్టాల్మెంట్స్లలో రావాల్సి ఉందండి. ఈ 3 నెలలకు సంబంధించి ఎరియర్స్ అయితే మనకు 3 ఇన్స్టాల్మెంట్స్లో రావాల్సి ఉంది. కానీ ఒక్కొక్కటి 3 ఇన్స్టాల్మెంట్స్లో రావాల్సి ఉంది. కానీ జీవో వచ్చింది. జీవో వచ్చినా కూడా మనకు ఈ ఎరియర్స్ అయితే రాలేదు. అరియర్స్ని పే చేయలేదు. కానీ ట్యాక్స్ అయితే కట్టించుకున్నారండి. ట్యాక్స్ అయితే కట్టించుకున్నారనమాట. ట్యాక్స్ కట్టించుకున్నా కూడా జియో వచ్చినా కూడా మనకు ఈ పేమెంట్ అయితే జరగలేదండి. ఈ 91 నెలలకు సంబంధించి పేమెంట్ అయితే పెండింగ్లోనే ఉందన్నమాట. ఇకపోతే మనకు ఈ జనవరి 2020, జూలై 2020, జనవరి 2021 ఈ 3 నెలలకు సంబంధించి డిఏడిఆర్ బకాయిలను అయితే ఫ్రీజ్ చేశారండి. అంటే కరోనా సాకుతో తీసేశారనమాట.
సో ఈ 3 నెలల బకాయిలను ఫ్రీజ్ చేశారు. సో నెక్స్ట్ మనకు ఇకపోతే జూలై 2021 నుంచి మనకు అయితే ఇవి 6 నెలలకు అయితే బకాయిలు రావాల్సి ఉందండి. సో కానీ ఇవి చెల్లించలేదు. ఇక్కడ క్యాష్ రూపంలో డిఆర్ అయితే పెరుగుతూ వచ్చింది. అలాగే క్యాష్ రూపంలో అయితే చెల్లిస్తూ వచ్చారు కానీ ఈ బకాయిలను అయితే చెల్లించలేదు. సో వీటికి సంబంధించి ఒక 6 బకాయిలు అయితే అట్లే ఉండిపోయాయి. అలాగే జనవరి 2022కి సంబంధించి 18 బకాయిలు, ఇక జూలై 2022 సంబంధించి 16 బకాయిలు. వీటికి మనము బిల్లు కూడా అప్లోడ్ చేసుకోనికైతే లేదండి. సో వీటికి ట్యాక్స్ అయితే ఏం కట్ అవ్వలేదు కానీ ఇక్కడ కూడా ట్యాక్స్ అయితే ఏం కట్ అవ్వలేదు కానీ ఇక్కడ కూడా మనకు ఏమి ట్యాక్స్ అయితే ఎటువంటిది కట్ అవ్వలేదు కానీ సో బిల్ అప్లోడ్ చేసుకొని కూడా ఇక్కడ నాట్ అవైలబుల్ అయితే బిల్ నాట్ అప్లోడ్ అనమాట. సో బిల్ నాట్ అప్లోడ్ అనమాట ఇక్కడ. కాబట్టి మొత్తం మనం చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా మనకు 200 డిఏలు అయితే బకాయిలు పడింది. సో కరోనా సాకుతో ఒక 54 డిఏలు తీసేసిన -54 డిఏలు తీసేసినా కూడా మనకు ప్రభుత్వం అనేది 146 డిఏలు గరిష్టంగా అయితే బకాయి పడిందండి. సో 146 డిఏలు అయితే బకాయి పడింది. ఒక ఆనంద్ ఇప్పుడు తర్వాత మనకు ఇంకొక డిఏ రావడం జరిగిందండి. సో ఇది మనకు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ డిఏ అనేది అమలైంది. అంటే ఈ జూలై నెలకు సంబంధించి. సో జూలై 1, 2024 నుంచి అయితే ఇవి మనకు క్యాష్ రూపంలో ఇచ్చారండి. జూలై 2024 నుంచి క్యాష్ రూపంలో ఇచ్చారు. కానీ ఈ బకాయిలు అంటే ఈ డిఏ అనేది ఇంకా ఈ నెలతో అమలు అవుతుంది కాబట్టి సో దీని గురించి 12 బకాయిలు అయితే మనకు 3 సమాన వాయిదాల్లో ఇస్తామని చెప్పారు. సో ఈ 3 సమాన వాయిదాల్లో అయితే ఈ 12 బకాయిలను అయితే చెల్లిస్తామని అయితే చెప్పడం జరిగింది. సో ఈ ప్రభుత్వం అయినా ఈ 12 బకాయిలను అయితే ఖచ్చితంగా చెల్లిస్తుందని అయితే అనుకుంటున్నామండి. ఎందుకంటే ఈ ప్రభుత్వం కూడా చెల్లించకపోతే ఇవి కూడా వీటి కిందకే లెక్క కట్టాల్సి అయితే వస్తుందన్నమాట. ఇంతవరకు ఉన్న అరియర్స్ కిందకే లెక్క కట్టాల్సిన అవసరం అయితే ఉంది. కానీ ఈ ప్రభుత్వం ఖచ్చితంగా చెల్లిస్తుందని అయితే అనుకుంటున్నాం. సో ఇక్కడ మనకు 146 డిఏలైనా ఖచ్చితంగా రావాల్సి అయితే ఉంది. సో యావరేజ్గా మనము చూసుకున్నట్లయితే సో ఆన్ అండ్ యావరేజ్గా ఒక్కొక్క నెలకి ఒక్కొక్క ఉద్యోగి లేదా పెన్షనర్కి ఈ బకాయిలు అనేది 1000 రూపాయల నుంచి 5000 వరకు కూడా వాళ్ళ యొక్క బేసిక్ని బట్టి అయితే ఉండొచ్చండి. సో ఈ బకాయిలు మొత్తంగా మనకు చూసుకున్నట్లయితే మినిమం 1.5 లక్షల నుంచి సో మ్యాక్సిమం గరిష్టంగా అయితే 7.5 లక్షల వరకు ఈ విధంగా అయితే ఉందండి పెండింగ్లో. సో ఇక్కడ మనము యావరేజ్గా మనము ఇక్కడ మిడిల్గా 3000 అనుకుంటే ఇట్లా 3000 తీసుకున్నా సరే 4.5 లక్షలు అయితే రావాల్సి అయితే ఉందన్నమాట. యావరేజ్గా ఒక్కొక్క ఉద్యోగి మరియు పెన్షనర్కి అయితే ఈ బకాయిలకు సంబంధించిన అమౌంట్ ఒక యావరేజ్గా 4 to 5 lakhs, మినిమం అంటే 1.5 lakh అనమాట. సో మ్యాక్సిమం 7.5 lakhs, ఆన్ అండ్ యావరేజ్ 4.5 lakh అయితే రావాల్సి అయితే ఉందండి. సో వీటన్నిటి కోసం ఉద్యోగ పెన్షనర్లంతా కూడా గత ప్రభుత్వంలో ధర్నాలు చేశారు, అంటే నిరసనలు వ్యక్తం చేశారండి. అయినా కూడా ఎటువంటి ప్రయోజనం అయితే లేదు. ఎక్కడికక్కడ ప్రభుత్వం అయితే కేసులు పెట్టి వాళ్ళని అరెస్టులు కూడా చేయించారు కానీ సో వీటికి సంబంధించి ఫలితం శూన్యం అని అయితే చెప్పుకోవాలి. సో కాబట్టి ఇవన్నీ కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వం అయితే చెల్లించాల్సిన బాధ్యత అయితే ఉందండి. సో ఏ ప్రభుత్వం అయినా సరే
ఉద్యోగ పెన్షనర్స్కి ఫ్రెండ్లీగా ఉన్నట్లయితేనే ఆ ప్రభుత్వానికి మనుగడ అనేది ఉంటుంది. లేదంటే ఇక్కడ మన ఏపీలో అయినా చూసుకోవచ్చు, లేదంటే తెలంగాణ స్టేట్లో పక్క స్టేట్లో చూసుకున్నా సరే మనకు సేమ్ ఇదే విధంగా అయితే జరిగింది ఫ్రెండ్స్. సో కాబట్టి ఈ ప్రభుత్వం అయినా వీటిలో ఇవి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు బడ్జెట్తో పాటుగా ఈ బకాయిలను ప్రకటిస్తుంది అని అయితే అనుకున్నాము అంతా. కానీ కేంద్ర ప్రభుత్వం అయితే ఇటువంటి ప్రకటన చేయలేదండి ఈ బకాయిలకు సంబంధించి. ఒకవేళ ఇవి ఇంకా రావు కంప్లీట్గా అనుకున్నా కూడా ఈ 146 వాటికి మాత్రమే ఇక్కడ లెక్క చేయడం జరిగింది. కాబట్టి సో ఆన్ అండ్ యావరేజ్గా ఒక్కొక్క బకాయి అనేది ఈ విధంగా ఉన్నట్లు అయితే మనకు, సో ఒక్కొక్క బకాయి అంటే ఒక్కొక్క నెలకు సంబంధించి మనము 1000 రూపాయలు కనిష్టంగా వేసుకున్నట్లయితే ఇంటూ 146, సో ఆ విధంగా చేస్తే వచ్చిన అమౌంట్ అండి ఇది. సో కాబట్టి ఈ మటుకైతే మనకు ప్రభుత్వం చెల్లించాల్సి అయితే ఉంది. యాక్చువల్గా వాళ్ళ బేసిక్ బట్టి ఇంకా మోర్ దెన్ అయితే ఉంటుందండి. ఇంకా 8 lakhs ఉండే వాళ్ళు ఉంటారు బకాయిలలో, 9 lakhs ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ బేసిక్ని బట్టి ఉద్యోగ పెన్షన్లో ఇంత కూడా అమౌంట్ రావాల్సిన వాళ్ళైతే ఉంటారు. ఇదంతా వాళ్ళకి రావాల్సిన అమౌంట్ కాబట్టి. సో ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇక్కడ నుంచి ఎంటర్ అయిందనమాట. సో కూటమి ప్రభుత్వమైనా ఖచ్చితంగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చేసి మనకు మొదటిగా 1వ తేదీ జీతాలు చెల్లింపులు అని చెప్పేసి ముందుకు వచ్చిందనమాట. సో ఇదే విధంగా వీళ్ళు రెండవ స్టెప్ తీసుకొని ఈ బకాయిలు ఫస్ట్ ఈ 12 బకాయిలను సకాలంలో చెల్లించి తర్వాత వీటి గురించి కూడా ఈ బిల్స్ అప్లోడ్ చేసుకునే దానికి అవకాశం ఇచ్చి వీటిని కూడా త్వరితగతిన చెల్లించాలి అని అయితే ఉద్యోగ పెన్షన్లు అంతా భావిస్తున్నారండి. సో ఇవి మనం చూసుకోవచ్చు, గత ప్రభుత్వంలో మొత్తము మనకు పూర్తిగా నిల్ అయిపోయిందండి. సో ఎటువంటి బకాయిల పేమెంట్ అయితే జరగలేదు. సో ఇక్కడ మనకు డిఆర్ అనేది ప్రస్తుతం డిఆర్ 33.67% అయితే వర్తిస్తుంది. సో ఈ విధంగా అయితే మనకు 10 డిఏలు 200 నెలలు అండి. సో 10 డిఏలకు 200 నెలలు బకాయిలకు గాను కనీసం 146 బకాయిలైనా రావాలి ఒక్కొక్క బకాయిలో. సో మనం ఆన్ అండ్ యావరేజ్గా 1000 తీసుకున్నా కూడా 1,50,000 నుంచి గరిష్టంగా 8 లక్షల వరకు, అంటే 2 to 4 lakhs అంటారు, 2 to 8 lakhs వరకు కూడా కొంతమందికి అయితే బకాయిలు ఉన్నాయి ఫ్రెండ్స్. సో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్, వర్త్ అనిపిస్తే షేర్ చేయండి. ఇంకా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.